బిగ్ టార్గెట్ ఏ సీటును ఈజీగా తీసుకోవద్దు. తెలంగాణలో 14 ఎంపీ సీట్లే టార్గెట్గా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్క స్థానాన్ని ఆషామాషిగా తీసుకోవద్దని ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. సికింద్రాబాద్, వరంగల్ లోక్సభ సెగ్మెంట్ల పరిధిలోని నేతలతో రివ్యూ చేశారు సీఎం. గ్రేటర్ సిటీలోనూ కాంగ్రెస్కు మంచి ఫలితాలు వస్తాయన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. లోక్సభ సెగ్మెంట్ల వారీగా వరుస రివ్యూలు చేస్తున్నారు సీఎం. ఏ ఒక్క ఎంపీ సీటును కూడా ఆషామాషిగా తీసుకోవద్దని, కలిసి ముందుకు సాగాలని కాంగ్రెస్ నేతలకు సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ ఉందని, ఇక్కడ 14 లోక్సభ సీట్లను ఖచ్చితంగా గెలవబోతున్నట్లు తన దగ్గర రిపోర్ట్ ఉందని చెప్పారు. మరింత కష్టపడితే రాష్ట్రంలో ఎంపీ సీట్లను స్వీప్ చేయొచ్చని, జనజాతర సభతో అది స్పష్టంగా కనిపించిందని వివరించారు. గెలిచే స్థానాల్ని చేజార్చుకోవద్దని, రాహుల్ని ప్రధానిగా చేసేందుకు ఉన్న ఏ ఒక్క ఛాన్స్ ని వదులుకోవద్దని చెప్పారు. తనకున్న సమాచారం, రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ బలంగా ఉందని, లీడర్స్ సమన్వయంతో పనిచేసుకోవాలని సూచించారు సీఎం. కొత్త పాత అన్న తేడా లేకుండా లీడర్లంతా కలిసి నడవాలని, బూత్ స్థాయి వరకు కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పారు. నిన్న హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో వరంగల్, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు సీఎం రేవంత్. విడివిడిగా నిర్వహించిన ఈ సమావేశాల్లో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థులు దానం నాగేందర్, కడియం కావ్య, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. పోలింగ్ బూత్ల వారీగా క్యాడర్ను సన్నద్దం చేసుకోవాల్సిందిగా నేతలకు సూచించారు. నామినేషన్ల కన్నా ముందే బూత్ లెవెల్ కమిటీలు వేసుకోవాలని, ఒక్కో కమిటీలో 10 మంది వరకు స్ట్రాంగ్ నేతల్ని నియమించుకోవాలని చెప్పారు. ఎప్పటికప్పుడు మీటింగ్లు పెట్టుకుని కోఆర్డినేట్ చేసుకోవాలన్నారు.